చూస్తున్నాం. హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. సాగర్ రింగ్ రోడ్డుపై కరెంటు వైర్లు తెగిపోవడంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు. రోడ్డు పక్కన 11 kV విద్యుత్ తీగలు తెగిపోవడంతో ఫుట్పాత్ ఆలయం దగ్గర నిద్రిస్తున్న ఓ మహిళ, మరో వ్యక్తి కరెంటు షాక్తో మంటలు అంటుకొని సజీవ దహనమయ్యారు. చనిపోయిన ఇద్దరు దంపతులుగా గుర్తించారు. అదే టైంలో అటువైపు వెళ్తున్న ఓ వీధి కుక్క కూడా చనిపోయింది. ఈ ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యుత్ అధికారులతో కలిసి ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కరెంటు సప్లైని నిలిపివేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కరెంటు వైర్లు ఎలా తెగిపడ్డాయో పరిశీలించారు. విద్యుత్ లైన్ల నిర్వహణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు సిబ్బంది. ఈ ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ రాంప్రసాద్ అడిగి తెలుసుకుందాం. రాంప్రసాద్, కరెంటు వైర్లు తెగిపడిన ఘటనపై డీటెయిల్స్ అండి. చంద్రిక, హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో అయితే దారుణం చోటు చేసుకుంది. ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సాగర్ రింగ్ రోడ్లో అయితే రోడ్డు పక్కనే నిద్రిస్తున్నటువంటి ఒక మహిళ, అదేవిధంగా పురుషుడు, ఇద్దరు భార్యాభర్తలు అయి ఉండొచ్చు అని అయితే పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అర్ధరాత్రి వేళ వారు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్యలో అయితే విద్యుత్ తీగలు 11 kVకి సంబంధించినటువంటి విద్యుత్ తీగలు తెగిపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఫైర్ ప్రారంభమైంది. దహనం అయిపోయినటువంటి పరిస్థితి మనం విజువల్స్ ద్వారా గమనించవచ్చు. ఎందుకంటే వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో, వాళ్ళ రాత్రి సమయంలో గాఢ నిద్రలో ఉన్న క్రమంలో అయితే ఒక్కసారిగా తెగిపడినటువంటి విద్యుత్ తీగలు అయితే వారి మీద పడడంతో పడ్డ వెంటనే అక్కడ మంటలు కూడా చెలరేగాయి. ఎందుకంటే వారు ఏదైతే నిద్రిస్తున్న సమయంలో కప్పుకున్నటువంటి ఏదైతే చెద్దరు ఏదైతే ఉందో దాన్ని ఆ బెడ్షీట్ పైన పడడంతో అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగడం జరిగింది. ఆ మంటలు కొనసాగుతున్న క్రమంలోనే స్థానికులు గుర్తించి అయితే స్థానికంగా పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. పోలీసులు అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అర్ధరాత్రి వేళ ఘటన జరగడంతో అయితే వారికి ఎలాంటి సహాయం అందించలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం గమనిస్తే ఇటు సాగర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి టెంపుల్ బ్యాక్ సైడే, టెంపుల్కు వెనక భాగంలోనే ఉన్నటువంటి ఫుట్పాత్పై అయితే ఇద్దరు నిద్రిస్తున్నారు. బహుశా వారు అక్కడ భిక్షాటన చేస్తున్నటువంటి వ్యక్తులై ఉండొచ్చు అని కూడా కొంత అంచనా వేస్తున్న క్రమంలో వాళ్ళు నిర్దిస్తున్న వేళలో అయితే 11 kV వైర్ తెగిపోవడంతో వారిద్దరితో పాటు పక్కనే నిద్రిస్తున్నటువంటి మరొక స్ట్రీట్ డాగ్ పై కూడా విద్యుత్ తీగలనే పడడంతో స్ట్రీట్ డాగ్ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. సంఘటనా స్థలానికి అయితే ఇటు ఎల్బీ నగర్కు సంబంధించినటువంటి పోలీసులు చేరుకోవడంతో పాటు అక్కడ ఘటన జరగడానికి గల కారణాలపై కూడా ఆరా తీయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటీవల హైదరాబాద్లో పలు ప్రాంతాలలో హైటెన్షన్ వైర్లు కూడా తెగిపడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం గమనిస్తున్నాం. కానీ అర్ధరాత్రి వేళ నిర్దిస్తున్న ఇద్దరిపై అయితే విద్యుత్ తీగలు పడడంతో వారికి అక్కడ ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. అంటే వాళ్ళు పూర్తిగా వైర్లు పడడంతో పాటు వెంటనే ఫైరింగ్ జరగడంతో అయితే అక్కడ మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించిన క్రమంలోనే వాళ్ళు ఒక్కసారిగా మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ ఒక ప్రమాదాన్ని కనుక గమనించినట్లయితే అర్ధరాత్రి వేళ ఒకటే వైర్ తెగిపోవడం కారణంగా షార్ట్ సర్క్యూట్ జరగడంతో అయితే చనిపోయిన ఘటన పట్ల అయితే స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అదే పరిస్థితి ఉదయం సమయంలో కనుక జరిగినట్లయితే సాగర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో ఆ టెంపుల్ ఏరియాలో అయితే చాలా వరకు దుకాణ సముదాయాలు ఉన్నాయి. దుకాణ సముదాయాలతో పాటు అక్కడికి వచ్చి వెళ్ళేటువంటి ప్రజల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇటు ఉదయం వేళలో అయితే స్టూడెంట్స్ కానీ అదేవిధంగా అక్కడ చాలా రద్దీగా ఉండే సమయంతో అర్ధరాత్రి వేళ వైర్లు తెగిపడినప్పటికీ కూడా కేవలం ఇద్దరమే చనిపోయారు. అదే డే టైంలో జరిగి ఉంటే చాలా వరకు ప్రాణ నష్టం జరిగి ఉండేదంటూ కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయంపై ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో వైర్లకు సంబంధించి అయితే మరొకసారి విద్యుత్ శాఖ అధికారులు కూడా దానిపైన పూర్తి స్థాయిలో ఇటు విచారణ అనేది కొనసాగిస్తున్నారు.